ఒక్కొక్క కొమ్మకి ఎన్ని పువ్వులు పూసాయి చూడండి. నెక్స్ట్ మొగ్గలు కూడా అంతే బాగా వస్తాయి చూడండి. కొమ్మకి మొగ్గలు మనం ప్రూనింగ్ చేసేయాలండి. మొక్క అయితే ఎదగనవ్వకూడదు. ఈ చూడండి ఈ కొమ్మకి ఫ్లవర్స్ రెక్కలన్నీ రాలిపోయి ఇప్పుడు దీన్ని కట్ చేసేయాలి. కట్ చేయకముందు నాకు చూడండి పక్క నుంచి బ్రాంచెస్ వచ్చేస్తున్నాయి. సో అందుకే కట్ చేయడానికి అయితే ఇది అవ్వదు. నేను ఇంత బాగా రావడానికైతే 15 రోజులకు ఒకసారి ఎక్సెల్స్ ఉంటాయి కదండి, గుడ్లు ఉడకబెట్టినవి నేనైతే తొక్కలు ఉంచానండి. కొంతమంది పౌడర్ కూడా చేసి వేస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందండి. కొత్త చిగుళ్ళు వస్తాయి. పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయండి ఎక్సెల్స్లోనే మనకి. నేనైతే వేస్తానండి. ఇప్పుడైతే వేసుకుంటున్నాను. పౌడర్ కూడా చేసి వేసుకుంటే మంచిది. కాఫీ పొడి కూడా వేసినా మంచి రిజల్ట్ ఉంటుందండి. అరటిపళ్ళు తొక్కలు వేసినా అది మంచి రిజల్ట్ ఉంటుంది. అది కూడా నేను బనానా అవన్నీ వేసానండి లాస్ట్ వీడియోలో. మీరు ఎవరైనా చూడకపోతే నేను ఏమేస్తాయి దీన్ని కవర్ చేసేయాలండి. మట్టితో మనం కవర్ చేసేది కనిపించుకున్నా స్లోగా రిలీజ్ అవుతుందండి లోపలికి. అలా కప్పించుకుంటే మనకు దోమలు ఏమి రావండి. మట్టిలో నెమ్మదిగా కొలుసుకుంటూ వెళ్తుందండి. ఈ వాటర్ కూడా ఇందులో కొంచెం పోసుకోవాలి. అలాగే ఈ గులాబీలు, ఇప్పుడు వైట్ గులాబీలు చూపిస్తాను చూడండి. ఇవి కూడా గుత్తులుగా ఎలా వచ్చాయో. ఇది ఈ మొక్క గురించి మీకు చెప్పాలి. ఒక కొమ్మకేమో రేకు పువ్వు వీడుతుంది చూడండి, ఒక కొమ్మకేమో ముద్దగా వీడుతుంది. ఇదంతా ఒకటే చెట్టు అండి చూడండి. అయినా సరే అన్ని పువ్వులు వచ్చాయి కొమ్మకి. ఇది కూడా ప్రూనింగ్ చేసేయాలి మనం. ప్రూనింగ్ అనండి ఏ మొక్కకైనా ప్రూనింగ్ చేస్తే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. బాగా చిగుర్లు వస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్